చాలా కష్టమైన జాబ్. ఎందుకంటే మేము ఇంకొక మనిషిగా తయారు కావాలి. యూనిఫామ్ వేసినాక మన ఒరిజినాలిటీ హైడ్ చేసి ఎవరికి ఏం అవసరమో అట్లా మనం తయారవ్వాలి. ఒక్క పేషెంట్ ఒక ఇండివిజువల్ పేషెంట్, అది అందరూ ఒక్కటే కన్నుతోటి చూడడం కుదరదు. సో ఒక డాక్టర్స్ కూడా వేరే వేరే రకాలు ఉన్నాయి. సో నర్స్ అంటే 10 డాక్టర్స్ ఉంటే 10 ఇండివిజువల్గా చూసి వాళ్ళకి ఎంత అవసరమో అది ఫస్ట్ అంటే మేము అట్లా తయారు చేయాలి. ఆ సార్కి ఆ టెస్ట్లో అవసరం, ఈ టెస్ట్ రిపోర్టు వెంటనే కావాలంటే అది రెడీ చేసారు రౌండ్స్ కోసం. సో అదొకటి మన రెస్పాన్సిబిలిటీగా మనం ఒక నర్స్, ఒక బెడ్ సైడ్ జూనియర్ నర్స్, ఏజ్ వైజ్ చూసే 23 to 27, దట్ ఈస్ ద మెయిన్ ఏజ్ గ్రూప్. దట్ అంటే ఈ యంగ్స్టర్స్ ఏజ్లో ఉన్నారు. సో అంటే సీనియర్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తారు, కానీ వీళ్ళని ఆ లెవెల్కి తయారు చేయడం, ఆ కాంపిటెన్సీకి మనం తీసుకురావంటే అది చాలా కష్టమైన పని. ఇంకా కూడా వాళ్ళకి ఎమోషన్స్ ఉన్నాయి. అసలు అంటే ఒక ఉమెన్కి ఎంత ఫిజియాలజికల్ చేంజెస్ ఉందో అవన్నీ హైడ్ చేసుకుంటే పేషెంట్కి ఎంత అవసరమో, వేరే కేర్ గివర్స్కి ఎంత ఏం అవసరమో అట్లా కూడా ఒక సీరియల్లో ఒక సినిమా యాక్టివిటీ చేస్తూ అట్లా మనం తయారు కావాలన్నమాట. అది మన గ్రూమింగ్ గురించి కూడా అంత ఇంపార్టెన్సే ఇవ్వాలి. పేషెంట్ దగ్గర ఫస్ట్ వెళ్ళినప్పుడు నేనే ఫస్ట్ స్మైల్ చేయాలి. అప్పుడు వాళ్ళు అప్పుడు నవ్వుతారు. ఎస్, ఎన్ని బాధలు ఉన్నా కూడా నవ్వుతే ఒక కంఫర్ట్ లెవెల్, ఒక ఆ గ్యాప్ తగ్గించేస్తుంది పేషెంట్కి. ఆ ఫియర్ అవన్నీ వెళ్ళిపోయి నవ్వులు చూసి మళ్ళీ వాళ్ళు మనతోటి మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు వాళ్ళు బాధలు చేస్తారు. డాక్టర్స్ అంటే ఒక 3 minutes 5 minutes నుండి ఎక్కువ బెడ్ సైడ్లో ఉంటారు. మళ్ళీ 24/7 నర్స్. అది ఇప్పుడు హౌస్ కీపింగ్ కూడా ఏం నీడ్స్ కావాలంటే కూడా నర్స్, మెడిసిన్ కావాలంటే కూడా నర్స్, బెడ్షీట్ కావాలంటే కూడా ఫస్ట్ నర్స్కి వస్తుంది. డాక్టర్స్ని పిలవాల కంప్లైంట్, అది కూడా నర్స్. సో నర్స్ అంటే ఒక మల్టీ టాస్కింగ్ పర్సన్. మనకి ఒక బార్డర్స్ అట్లా అసలే ఉంటుంది. సో మీరు చెప్పినట్టనే చాలా డిఫికల్ట్ జాబ్, కానీ దానిలో కూడా పీపుల్ అంటే మనకి సంతోషం వస్తుంది. బికాజ్ మేము చేస్తున్న చాలా ప్రేమం తొట్టి చేస్తాం, ప్యాషన్ తొట్టి చేస్తాం. సో అది మనకు ఆ రిటర్న్ ఉంది. ఇప్పుడు మనం డ్యూటీ అయిపోయినాక గేట్ దాటినాక మేము అదే తీసుకొని పోతాం. ఇంటిలో కూడా మేము అదే తీసుకొని పోతాం. ఒక పేషెంట్ని నేను కంఫర్ట్ చేసిన, ఒక పేషెంట్ని అర్థం చేసుకున్నా, నేను ఒక పేషెంట్కి నేను రైట్ వే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేసిన, ఇవన్నీ నర్సెస్ హ్యాపీనెస్ బొక్కేలు వస్తున్నది ఇలాంటిదే. సో మీరు ఇంటికి వెళ్ళడం కూడా ఒక పాజిటివిటీతో, ఒక పాజిటివ్ ఎనర్జీతో వెళ్తాం. అది వేరే ఒక ప్రొఫెషనల్ ఉన్నట్టు అంటే ఒక నర్స్గా 40+ years వర్క్ చేస్తున్నా నేను చెప్పాను, అది వేరే ఒక ప్రొఫెషన్లో ఇలాంటి ఒక సాటిస్ఫాక్షన్ దొరకదు.